హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ఏ ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు ప్రీతి ఎక్స్పో మిక్సర్ గ్రైండర్ 1300 వాట్స్. దీని వైరింగ్ అయితే కాలిపోవడం జరిగింది. ఈ వైరింగ్ అయితే మనం మార్చడం జరుగుతుంది. దీనికి మళ్ళీ కార్బన్లు విత్ కొత్త ఆర్మిచర్ అయితే కూడా వేయడం జరిగింది. దీని పాత ఫీల్డ్ కాల వల్ల కొత్త ఆర్మిచర్ కూడా కాలిపోవడం జరిగింది. మళ్ళీ పాత ఆర్మిచర్ మనం ఫిక్స్ చేయడం జరిగింది. ఒకసారి వీడియో అనేది పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా ఎలా జరిగింది అన్నది వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అయితే కనెక్షన్స్ వైర్స్ అయితే మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ ఓపెన్ చేసుకొని కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని కనెక్షన్స్ అన్నీ తీసేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పైన కప్లర్ ఉంది కదా, కప్లర్ ఇప్పేస్తేనే కింద బాడీ అయితే మనకు రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఉల్టా తెప్పేసుకొని ఈ స్విచ్కున్న కనెక్షన్స్ అయితే మనం తీసేసుకుంటేనే మనకు బాడీ అయితే కంప్లీట్గా బయటికి రావడం జరుగుతుంది. పైకి వచ్చినాక లోపల కూడా ఇంకా కనెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ కనెక్షన్స్ కూడా అన్నీ తీసేసుకోవాలి. ఈ కనెక్షన్స్ తీసేటప్పుడు ఇక్కడ పిన్స్లకు చిన్న లాక్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ లాక్ చూసుకొని నొక్కితే పిన్ అయితే కరెక్ట్గా బయటికి రావడం జరుగుతుంది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం బాడీ షాట్ ఇట్లా ఏమైనా ఉందన్నది. బాడీ షాట్ అయితే ఏం లేదు. ఒకసారి డైరెక్ట్ చూసుకొని కూడా మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తే మనకి ఇక్కడ స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. స్పార్క్ అయితే రావడం జరిగింది. చూడండి, స్పార్క్ కనబడుతుంది కదా మీకు. స్పార్క్ ఇంత వస్తుంది కదా అని మనం ఏం చేసామంటే కార్బన్లు కూడా ఒకసారి చెక్ చేస్తే ఒక సైడ్ కార్బన్ అయితే బాగానే ఉంది, ఇంకో సైడ్ అయితే కార్బన్ అయితే కంప్లీట్గా అరిగిపోవడం జరిగింది. ఈ కార్బన్ ఇంత అరిగిపోవడం వల్ల మనం కార్బన్లు పోయి ఉండొచ్చు అని అనుకున్నాం, కానీ ఫీల్డ్ కాయలు కూడా పోయినాయి. పాత ఆర్మిచర్ అయితే మళ్ళీ బాగానే ఉంది. వీడియోనే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూడండి, మొత్తం బ్లాక్ అయింది కదా. ఇక బ్లాక్ కావడం వల్ల ఈ ఆర్మిచర్ కూడా పోయింది అనుకున్నాం మనం. కింద ఫ్యాన్ అయితే మనం ఇప్పేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా లూజ్ చేస్తే ఫ్యాన్ అయితే బయటికి రావడం జరిగింది. ఈ కార్బన్లకు పైన స్క్రూలు ఉండడం జరుగుతుంది. ఈ కార్బన్ల యొక్క సెట్లు అయితే ఇప్పేసుకుంటే దాని కింద మనకు బాడీ యొక్క నట్లు అయితే ఉండడం జరుగుతుంది. ఆ నట్స్ తీస్తేనే కంప్లీట్గా మోటార్ మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ కార్బన్లు ఇప్పుకునేటప్పుడు జాగ్రత్తగా ఇప్పుకోవాలి. ఈ ప్లాస్టిక్ బేస్లు ఉంటే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. నిజం లోపల 2 నట్లు కనబడుతున్నాయి కదా, చూడండి. ఈ 2 నట్లు ఓపెన్ చేస్తేనే కంప్లీట్గా బేస్ అయితే మోటార్ ఓపెన్ కావడం జరుగుతుంది. మిక్సీ మోటారు ప్రీతి ఎక్స్పో మిక్సర్ గ్రైండరు 1300 వాట్స్. ఈ విధంగా మిక్సీ ఓపెన్ చేసి చూసుకోవడం జరిగింది. మనం ఫస్ట్ వచ్చేసి కార్బన్లు మార్చి చూసుకోవడం జరిగింది. కార్బన్లు కొత్త కార్బన్లు వేసినా మనకు స్పార్క్ అయితే అదే విధంగా రావడం జరిగింది. వీడియోలో అది కూడా మధ్యలో మీకు చూపెడతా చూడండి. ఈ విధంగా మిక్సీ మోటార్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీనికి కింద పైన 2 బేరింగ్లు ఉండడం జరుగుతుంది. బేరింగ్ల వల్ల మిక్సీ అనేది సౌండ్ అయితే ఎక్కువ రాదు, మనకు స్మూత్గా రన్నింగ్ అవడం జరుగుతుంది. చూడండి, ఈ ఫీల్డ్ కాయలు అయితే ఈ విధంగా మనం జాగ్రత్తగా బయట తీసుకోవాలి. మనకు ఫీల్డ్ కాయలు చూడడానికి బాగానే ఉంది, కానీ లోపల షార్ట్ కావడం జరిగింది. చూడండి, ఇక్కడ షార్ట్ అయినట్టు కనబడుతుంది, కానీ ఇక్కడ షార్ట్ కాలేదు. ఇది వచ్చేసి పాత ఆర్మిచరే. మనం ఆ కొత్త ఆర్మిచర్ ఫిట్ చేసింది ఈ వీడియోలో చూపెట్టలేదు. ఈ కార్బన్లు పోయినాయి కదా, ఈ కార్బన్లు పోయినాయి అనుకొని మనం కొత్త కార్బన్లు వేసి కొత్త ఆర్మిచర్ వేసి పాత ఫీల్డ్ కాయలు వేసి ఫిట్ చేయడం జరిగింది. ఈ విధంగా పేపర్ కొట్టి స్మూత్గా యాస్టిస్గా అయితే మనం ఫిట్ చేయడం జరిగింది. ఫిట్ చేసినాక కూడా మనకు స్పార్క్ అయితే అదే విధంగా రావడం జరిగింది. మనకు ఫీల్డ్ కాయలు ప్రాబ్లం ఉందని అప్పటికీ ఐడెంటిఫై రాలేదు. మనం ఎక్కువ శాతం అయితే ఏ మిక్సీకైనా ఎక్కువ ఆర్మిచర్లే పోతూ ఉంటుంది. ఫీల్డ్ కాయలు చాలా రేర్గా పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ కార్బన్లు కూడా పోతూ ఉంటాయి. కార్బన్లు పోయిన వాళ్ళు కూడా స్పార్క్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా నీట్గా కొట్టుకొని యాసిడ్స్గా ఫిట్ చేసుకొని చూడండి. ఇప్పుడు కొత్త ఆర్మిచర్ అయితే మనం ఇది స్టాండ్ తీసేసి కొత్త ఆర్మిచరు కార్బన్లు ఫిట్ చేసుకొని ఒకసారి ఆన్ చేసి చూపెడతా చూడండి. స్పార్క్ వస్తే దానికి కూడా స్టాండ్ అయితే తీసేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, దీని బేరింగ్లు ఇట్లా ఇవన్నీ ఇక్కడ ఒక లాక్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ బేరింగ్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఇది పాత ఆర్మిచరే దీనికి ఉన్నది. ఇప్పుడు ఒక కొత్త ఆర్మిచర్ అయితే మనం దీనికి పెట్టలేదేమో. ఇది తీసేసుకొని కొత్త ఆర్మిచర్ అయితే ఇలా పెట్టి ఆన్ చేయడం జరిగింది. ఈ బేరింగ్ కూడా రిమూవ్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి 9 కనబడుతుంది కదా ఆర్మిచర్ మీద, అది
పాత ఆర్మిచరే. ఇది వచ్చేసి ఇక బేరింగ్ పెడుతున్నాం కదా, ఈ బేరింగ్ ఇలా ఫిక్స్ చేసినాక ఇప్పుడు కొత్త ఆర్మిచర్ అయితే మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఈ లాకు పెట్టేయడం. ఇందాక లాక్ చెప్పాయి కదా ఆర్మిచర్ పక్కన, చూడండి ఇది వచ్చేసి కొత్త ఆర్మిచర్ కార్బన్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు కూడా స్పార్క్ అయితే మనకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ మిక్సీ రన్నింగ్ అయ్యేటప్పుడు ఆర్మిచరు కొత్త కార్బన్ అయితే వేయడం జరిగింది. మనం ఓపెన్ చేసి చూసుకుంటే ఈ ఫీల్డ్ కాయిల్ అయితే లోపల మనకు బాగా హీటింగ్ అవడం అయితే జరిగింది. ఈ ఫీల్డ్ కాయిల్ లోపల ఎక్కడ షార్ట్ అయింది కూడా మీకు ఓపెన్ చేసి చూపెడతా చూడండి. ఒక సైడ్ ఈ విధంగా బ్లాక్ అయింది. దీనివల్ల కొత్త ఆర్మిచర్ కూడా పోవడం జరిగింది. మళ్ళీ పాత ఆర్మిచర్ మనం ఫిక్స్ చేయడం జరిగింది. చూడండి బ్లాక్ అయినట్టుగా లైట్గా కనబడుతుంది. ఈ కాయిల్ అయితే మనం ఓపెన్ చేసి ఒక్కొక్కటి కేబుల్స్ కట్ చేసుకొని అయితే చూపెడతాం మీకు. లోపల చిన్నగా ఎక్కడో కట్ అయిపోయింది చూడండి. ఒక్కొక్కటి ఇట్లా ఓపెన్ చేస్తా అంటే మనకు ఒక్కొక్కటి కట్ అయ్యి వస్తుంది. దీనివల్ల ఒక కాయిల్ బాగా హీట్ అయిపోయింది. చూడండి పాత వైరింగ్ అయితే రిమూవ్ చేసి కొత్త వైరింగ్ అయితే మనం ఫిట్ చేయడం జరిగింది. ఈ వైరింగ్ గురించి ఓన్లీ వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అంటే పూర్తిగా వైరింగ్ అల్లేదేం పెట్టలేదు, అల్లాక ట్రమ్స్ ఎన్నాయి ఏందనేది చెప్పడం జరిగింది. ఈ ఆపోజిట్లో ఆ కార్బన్లు అయితే మనం కట్ చేసుకోవాలి. దీనికి టర్మ్స్ వచ్చేసి పాత టర్మ్స్ 150 అయితే రావడం జరిగింది, కొత్త టర్మ్స్ మనం 160 వేయడం జరిగింది. ఈ పాత కార్బన్లు చూడండి, ఇవి వచ్చేసి పాత కార్బన్ క్లిప్పులు ఉన్నాయి కదా, అవే కట్ చేసుకొని కొత్త ఫీల్డ్ కాయిల్కి అయితే మనం పెట్టేసుకోవాలి. ఈ లూజ్ కనెక్షన్స్ లేకుండా షోల్డింగ్ అయితే నీట్గా చేసుకోవాలి. 2 సైడ్ల కార్బన్లకు అయితే స్లీవ్లు వేసుకొని జాయింట్లు కరెక్ట్ కొట్టుకొని షోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనం ఇందాక ట్రమ్స్ చెప్పుకున్నాం కదా, దీని యొక్క వైర్ గేజ్ కూడా 22 గేజ్ అయితే వేయడం జరిగింది. పాతది 22 గేజీ, కొత్తది కూడా మనం 22 గేజ్ అయితే వేయడం జరిగింది. అదొక ట్రమ్స్ మాత్రమే మనం ఎక్కువ వేయడం జరిగింది. ఆ ట్రమ్స్ కూడా ఎందుకు వేసామంటే ఈ కోర్ లోపల మనం పాతయో కరెక్ట్గా ఫిక్స్గా ఉండడం జరిగింది, లెంత్ తగ్గట్టి అదే లెంత్ మనం వేయడం జరిగింది. కాకపోతే ఆ కోర్ లోపల కేబుల్స్ లూజ్ అవుతున్నాయి, ఆ కాయిల్ లూజ్ అవుతున్నాయి, ఒక 10 ట్రమ్స్ అయితే ఎక్కువ వేయడం జరిగింది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి మనం కొత్త ఆర్మిచర్కు బేరింగ్ తీసేసి మళ్ళీ పాత ఆర్మిచర్కే సెట్ చేయడం జరుగుతుంది. చూడండి ఈ ఫీల్డ్ కాయిల్ వల్ల మన కొత్త ఆర్మిచర్ అయితే పోవడం జరిగింది. పాత ఆర్మిచర్ ఫిక్స్ చేసుకోవడం, ఈ బేరింగ్కు కింద లాక్ అయితే పెట్టేసుకొని మనం మిక్సీ మోటార్ అయితే మళ్ళీ యాస్టేజ్గా ఫీడ్ చేయడం జరుగుతుంది. ఈ ట్యాగ్స్ అయితే వేసుకోవాలి, కేబుల్స్ బయటికి రాకుండా, గుంజిన లోపల నుంచి బయటికి రాకుండా 2 సైడ్ల ట్యాగ్స్ అయితే మనం వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి. మనకు మోటార్ ఫిట్ చేసేటప్పుడు కాయిల్ ఏమైనా అడ్డొస్తా అంటే అటు ఇటు సైడ్గా నొక్కేసుకొని లోపల ఆర్మిచర్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద పైన అయితే మనకు బేరింగ్లు అయితే ఉండడం జరిగింది. బేరింగ్లు కింద పైన అల్యూమినియం బేసులు కాబట్టి మరీ హార్డ్గా దిగవు, గట్టిగా ప్రెస్ చేస్తేనే దిగడం జరుగుతుంది. మరి హార్డ్గా తిరిగితే ఈ పైన బేస్లు ఉన్నాయి కదా, ఇది పగిలే అవకాశం ఉంటాయి. ఈ అల్యూమినియం బేస్లు కాబట్టి మరీ హార్డ్గా దింపకూడదు, అవి హార్డ్గా కూడా దిగవు. మనం గట్టిగా ప్రెస్ చేసి సుత్తితో అటు ఇటు కొడితే కరెక్ట్గా ఫిక్స్ కావడం జరుగుతుంది. ఫిక్స్ అయినాక అటు ఇటు మనం ఫస్ట్ ఇప్పాం కదా ఇంతకుముందు, ఈ బోల్ట్లు అయితే వేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి, మరీ ఓవర్ టైట్ వేసుకోవద్దు. ఈ అల్యూమినియం థ్రెడ్ ఉంటాయి, కింది థ్రెడ్డింగ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతవరకు ఫుల్ టైట్ వేసుకొని మళ్ళీ మోటార్ని ఉల్టా తిప్పేసుకొని చుట్టూ అయితే ఈ విధంగా సుత్తడు కొడితే ఏమైనా గ్యాప్ ఉంటే బేరింగ్ అయితే కరెక్ట్గా అలా సెట్ కావడం జరుగుతుంది. కింది సైడ్ కూడా కింద ఇట్లా కొట్టేసుకోవాలి. కొట్టేసుకున్నాక కార్బన్ యొక్క ప్లేట్ సెట్లు విడేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఫుల్ టైట్ చేయడానికి అవకాశం ఉండదు, వీటిపైనే కార్బన్లు ఫిట్టింగ్ అవడం జరుగుతాయి. మనకు ఈ విధంగా ఫిట్ చేసినాక మనకు ఒకసారి ఫ్రీగా ఉందా లేదా అనేది మూమెంట్ చూసుకోవాలి. దీనికి ఎలాంటి ప్లే అయితే ఉండదు, మనకు బుష్లకు అయితే ప్లే పెట్టుకోవాలి, బేరింగ్లకు అయితే ఎలాంటి ప్లే అయితే ఉండదు, కరెక్ట్గా ఫిక్స్ కావడం జరుగుతుంది. కార్బన్లు ఈ సైడు అటు ఇటు 2 వైపులు అయితే కార్బన్లు ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. కార్బన్లు ఫిట్టింగ్ చేసినాక ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుందాం మోటార్ కూడా. ఈ ఫీల్డ్ కాయిల్ వల్ల మనకు ఆర్మిచర్ అయితే పోవడం జరిగింది. చూడండి ఇది వచ్చేసి కొత్త కార్బన్లు, ఈ పాత కార్బన్లు. ఈ కార్బన్లు ఇంత తరగడం వల్ల మనకు ఆర్మిచర్ మీద డౌట్ రావడం జరిగింది. ఫీల్డ్ కాయిల్ మీద అంత
ఐడియా రాలేదు. మనం కార్బన్లు పెట్టేటప్పుడు లోపలికి బయటికి ఫ్రీ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకోవాలి. చూడండి, మనం పాత కార్బన్లు పైన పత్తులు ఉన్నాయి కదా, అవే సేమ్ అదే పెట్టుకోవడం వల్ల లాకింగ్ కూడా పైన లాక్ ఉంటుంది. అది కొంచెం లేపేసుకోవాలి మనం. పైన కార్బన్లు పెట్టినాక అక్కడ చిన్న లాక్ ఉంటుంది, కార్బన్లు బయటకు రాకుండా అవి లేపేసుకోవాలి. ఒకసారి సిరీస్ చెక్ చేసుకోవాలి, బాడీ షాట్ ఏమైనా ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఎలాంటి బాడీ షాట్ అయితే లేదు. ఒకసారి మనం ఆన్ చేసి చూసుకుంటే మిక్సీ అయితే పర్ఫెక్ట్గా సెట్ కావడం జరిగింది. ఎలాంటి స్పార్క్ అయితే లేదు. మనకు స్పార్క్ అయితే లైట్గా కామన్గా దేనికైనా ఆ మాత్రం రావడం జరుగుతుంది. స్మూత్గా అయితే మిక్సీ అయితే రన్నింగ్ అవడం జరిగింది. పాత కేబుల్స్ న్యూట్రల్ ఫేస్ ఉన్నాయి కదా, బ్లాక్ వేరు రెడ్ వేరు, యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని వీటికి అయితే కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. దీనికి కేబుల్కు ఉన్నాయి కదా ఫీల్డ్ కేబుల్ కంటిన్యూగా చుట్టడం వల్ల స్పీడ్లు అయితే అందులో రావు. మన ఇండివిజువల్గానే ఇందులో రెడ్ కేబుల్ ఉంది కదా, ఈ ఫేస్లోనే ఒకటి రిజిస్టర్ అయితే రావడం జరుగుతుంది. హై స్పీడ్ లో స్పీడ్ అయితే రావడం జరుగుతుంది అందులోనే. దీనివల్ల మోటార్ మీద ఫీల్డ్ కేబుల్ మీద అంతటా వెయిట్ అనేది కరెక్ట్గా లోడ్ పడడం జరుగుతుంది. స్పీడ్ పెట్టడం వల్ల తొందరగా కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇది కమర్షియల్ మిక్సీ కాబట్టి దానివల్ల కంపెనీ వాడు కంటిన్యూగా స్పీడ్లు అయితే ఇవ్వలేదు. ఒకటే అటు ఇటు ఒక సైడ్ కామను న్యూట్రల్, ఇంకో సైడ్ వచ్చేసి ఒక సైడ్ కార్బను ఫేసు, ఇంకో సైడు న్యూట్రల్ కార్బన్ కనెక్షన్స్ అయితే మిక్సీ మీద సమానంగా వెయిట్ అనేది పడాలని ఈ విధంగా వైరింగ్ చేయడం జరిగింది. కంపెనీ వైరింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం వైరింగ్ చేయడం జరిగింది. కనెక్షన్స్ ఏ విధంగా తీసామో అదే విధంగా మనం కనెక్షన్స్ అయితే ఇచ్చుకొని ఫ్యాన్ అయితే ఫిట్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ప్యాక్ అయితే చేసుకోవడం జరిగింది. కలెక్షన్స్ కొంచెం స్టాండు, ఈ బేసు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ సైడ్లకి ఎక్కడ లోపలికి ఫ్రెషింగ్ కాకుండా చూసుకొని కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. మనకు ఆ గ్యాప్లలో ఎక్కడెక్కడ ఏమున్నా చూసుకొని పైన క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే దీని మిక్సీ యొక్క వైరింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు చూడండి, దాని పైన కప్లర్ ఉంది కదా, కప్లర్ కూడా పెట్టేసుకొని పైన స్క్రూ అయితే ఫిట్ చేసుకోవాలి. మిక్సీ కంపెనీ వైరింగ్ వచ్చేటప్పుడు ఒకసారి మనం ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రమ్స్ ఎన్ని ఉన్నాయన్నది చూసుకొని మళ్ళీ అయితే రీవైనింగ్ అయితే సేమ్ యాసిడ్గా అయితే చేసుకుంటే 100% అయితే వైనింగ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మళ్ళీ కూడా ఆన్ చేసి చూసుకుందాం. చూడండి, స్టార్టింగ్ మిక్సీ ఏ విధంగా స్మూత్గా రన్నింగ్ అయిందో అదే విధంగా సౌండ్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మిక్సీ యొక్క వైనింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రీతి ఎక్స్పో మిక్సర్ గ్రైండర్ 1300 వాట్స్.